హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. కోర్టుల పని పోలీసులే చేస్తారా? రోడ్డుపై కొట్టి రౌడీ షీట్ల. తెనాలిలో జగన్ విమర్శలు. రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోతుందనేది దానికి తెనాలి ఘటనే నిదర్శనమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. తమకు వ్యతిరేకంగా వినిపించే గొంతుల్ని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జగన్ ఆరోపించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ సాక్ష్యాలు సృష్టిస్తూ జైళ్లలో పెడుతున్నారో తాజా ఘటనలు చూస్తే అర్థమవుతుందన్నారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నవారిలో దోమ రాకేష్ చేబ్రోలు, జాన్ విక్టర్, కరీముల్లా అనే దళితులు, మైనార్టీలు ఉన్నారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు చెందిన వారిపై పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న రాకేష్ అనే యువకుడు పాత కేసుకు సంబంధించి కోర్టు వాయిదా కోసం తెనాలి వచ్చాడన్నారు. అలాగే మంగళగిరి నుంచి వచ్చిన జాన్ విక్టర్ అనే యువకుడు జూనియర్ అడ్వకేట్ అన్నారు. మంగళగిరి నుంచి కరీముల్లా అనే మెకానిక్ యువకుడు కూడా తెనాలి వచ్చాడన్నారు. ఈ ముగ్గురు స్నేహపూర్వకంగా కలవడానికి వస్తే ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనే గొడవ పడుతుంటే ఆపడానికి ప్రయత్నించారని జగన్ తెలిపారు. దీంతో కానిస్టేబుల్ జాన్ విక్టర్ అనే బాధితుడి బైక్ కీస్, ఫోన్ లాక్కున్నాడని, తిరిగి కానిస్టేబుల్ నుంచి వీరు వెనక్కి లాక్కున్నారన్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారన్నారు. మరుసటి రోజు పోలీసులు మంగళగిరికి వెళ్లి అడ్వకేట్ విక్టర్ను, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారన్నారు. ఆ రోజు రాత్రంతా తెనాలి 2 టౌన్ పిఎస్లో కొట్టారని ఆరోపించారు. ఆ తర్వాత రోజు స్టేషన్కు దగ్గరే ఉన్న రోడ్డుపై తీసుకెళ్లి వాళ్లను అవమానించేలా రోడ్డుపైనే కొట్టారన్నారు. పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నవారిలో దోమ రాకేష్ చేబ్రోలు, జాన్ విక్టర్, కరీముల్లా అనే దళితులు, మైనార్టీలు ఉన్నారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు చెందిన వారిపై పోలీసులు దాడి చేశారన్నారు. హైదరాబాద్లో పనిచేస్తున్న రాకేష్ అనే యువకుడు పాత కేసుకు సంబంధించి కోర్టు వాయిదా కోసం తెనాలి వచ్చాడన్నారు. అలాగే మంగళగిరి నుంచి వచ్చిన జాన్ విక్టర్ అనే యువకుడు జూనియర్ అడ్వకేట్ అన్నారు. మంగళగిరి నుంచి కరీముల్లా అనే మెకానిక్ యువకుడు కూడా తెనాలి వచ్చాడన్నారు. ఈ ముగ్గురు స్నేహపూర్వకంగా కలవడానికి వస్తే ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితోనే గొడవ పడుతుంటే ఆపడానికి ప్రయత్నించారని జగన్ తెలిపారు. దీంతో కానిస్టేబుల్ జాన్ విక్టర్ అనే బాధితుడి బైక్ కీస్, ఫోన్ లాక్కున్నాడని, తిరిగి కానిస్టేబుల్ నుంచి వీరు వెనక్కి లాక్కున్నారన్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారన్నారు. మరుసటి రోజు పోలీసులు మంగళగిరికి వెళ్లి అడ్వకేట్ విక్టర్ను, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారన్నారు. ఆ రోజు రాత్రంతా తెనాలి 2 టౌన్ పిఎస్లో కొట్టారని ఆరోపించారు. ఆ తర్వాత రోజు స్టేషన్కు దగ్గరే ఉన్న రోడ్డుపై తీసుకెళ్లి వాళ్లను అవమానించేలా రోడ్డుపైనే కొట్టారన్నారు. పోలీసులు వీరిపై రోడ్డుపై కొట్టాక వాళ్ల చర్యను సమర్థించుకునేందుకు రౌడీ షీట్లు ఓపెన్ చేశారన్నారు. పాత కేసులన్న వీరిని రోడ్డుపై కొడితే 21 కేసులున్న చంద్రబాబును కొడతారా అని జగన్ ప్రశ్నించారు.